హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పుదీనా గోంగూర వేసి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గ్యాస్ స్టవ్ అయితే కొనుక్కున్నాను కదా, దాని వెనకాల ఇది వచ్చిందని నేను వీడియోలో లాస్ట్ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను కదా. ఇది ఒక చేత్తో వీడియో తీసుకొని ఇంకో చేత్తో చేస్తున్నాను. ఈ ఆనియన్ కటర్ అయితే చాలామందికి తెలిసే, బట్ నేనైతే ఇప్పుడు తెచ్చుకున్నాను కాబట్టి, అంటే నాకు ప్రీతి జోడియాక్ మిక్సర్ ఉంది కాబట్టి నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు స్టవ్ వెనక వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. టమాటోస్ కూడా దీంట్లోనే కట్ చేశాను. అది పట్టుకొని లాగగానే ఒక 1 మినిట్లో అది మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతున్నాయి అన్నమాట. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలనుకున్నప్పుడు ప్రీతి జోడియాక్ మిక్సర్ అయితే నేను వాడుతున్నా. ఇప్పుడు గోంగూర, పుదీనా, చెక్క, సాజీర, లవంగ ఇలాచి వేసి పేస్ట్ చేసుకున్నాను, ఉడికించి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసుకొని వేగనివ్వాలి. అది బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా అంతా కలిసిలా కలుపుకుంటే మనకు వాటర్ అనేవి ఊరుతాయి కదా చికెన్ అది మగ్గుతున్నప్పుడు. ఇంకా కొన్ని టమాటోస్ కూడా 2 టమాటోలు వేసుకున్నా. 1/2 కేజీ చికెన్కి ఒక 2 టమాటోస్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు అయితే లేదు, ఉంటే వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ కర్రీలోకి. చూడండి, ఆల్మోస్ట్ మనకి వాటర్ అనేవి ఊరాయి అన్నమాట. తరువాత బగారన్నానికి బిర్యానీ దినుసులు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ చేసుకున్నామంటే కంపల్సరీ బగారన్నం అంటే మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టం అనమాట. అది కూడా కుక్కర్లో చేస్తే చాలా ఇష్టపడతారనమాట. అందుకోసం కుక్కర్లో చేస్తున్నాను. మంచిగా బాస్మతి రైస్ టైపే అవుతుందండి కుక్కర్లో చేస్తే. అయితే రైస్ నార్మల్ రైస్ అయినా మాకు నచ్చుతుంది కుక్కర్లో. ఇంకా తర్వాత చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో చికెన్లో. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది. ఆ ముక్క పట్టుకొని ఉప్పు, కారం అంతా మసాలాలు పట్టుకొని మంచిగా ముక్కకు పట్టుకొని టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. అయితే కొంచెం జీలకర్ర, ధనియా పౌడర్ వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. గోంగూరలో పచ్చిమిర్చి వేసి ఉడికించుకొని పేస్ట్ పట్టాను కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే ఏం వేయలేదు గోంగూర ఉడికించేటప్పుడు. ఈ చికెన్ వరకు మాత్రం నేనైతే సాల్ట్ తగ్గట్టుగా ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాను చికెన్ కర్రీ. ఈలోపు ఇక్కడ విజిల్కి పెట్టాను కదా రైస్, విజిల్ అయితే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది బగారన్నానికి అయితే. ఇంకా తర్వాత నేను చాలాసార్లు చెప్తున్నాను, కుక్కర్లో 2 గ్లాసుల బియ్యానికి మనము 4 గ్లాసులు వేసుకునే దగ్గర 3.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే 1/2 గ్లాస్ తగ్గించి వేసుకోవాలి, నానిన బియ్యం కాబట్టి. 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మన దగ్గరికి అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ దగ్గరికి అయ్యే వరకు ఉడికించిన తర్వాత చికెన్ మనం ఈ గోంగూర పేస్ట్ని, పుదీనా పేస్ట్ని దీంట్లో వేసుకొని చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని మనము స్టవ్ను ఆఫ్ చేసుకుంటే మనకు మంచిగా గోంగూర, పుదీనా చికెన్ రెడీ అయిపోతుంది. బగారా రైస్తోని చాలా బాగుంటుంది. ట్రై చేయండి.